తిరుపతి జిల్లా ఆనందగిరిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు మురళీమోహన్, పులివర్తి నాని దంపతులు ఆనవాయితీ ప్రకారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ యువరాణి చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులతో ఆనందగిరి కొండ హరోం హరా నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కూడా కూటమి నాయకులు అదేవిధంగా భారత మండలంతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఈ చంద్ర నియోజకవర్గంతో పాటు పోతులు కానీ ఉమ్మడి జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వర్షాలు కురవాలి, అధికారులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కూడా అందరూ వేడుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ వారికి ఏ విధంగా మనం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు కార్యక్రమం కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీపీ వారికి వినిపించి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది. ఉద్యోగాలకి దాదాపు ఈ సంవత్సరం కూడా టీడీపీ వారు మనకి 8 లక్షలు పంపించారు. 8 లక్షలు కాకుండా 2 లక్షలు కూడా పంపిస్తాము. భక్తులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కూడా కూటమి నాయకులు అదేవిధంగా భారత మండలంతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఈ చంద్ర నియోజకవర్గంతో పాటు పోతులు కానీ ఉమ్మడి జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వర్షాలు కురవాలి,